దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నన్ను కప్పు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతును. ఇక్కడ చూడండి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నదంట. అంటే అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఒక బలహీనత పెట్టాడు. ఆ బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నదంట. అంటే నా విషయంలో కూడా దేవుడు ఏదైనా మన యందు ఒక లోటు పెట్టాడు. ఆ లోటు ఎందుకు పెట్టాడంటే దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి, ఆయన నామాన్ని ఆయన మహింపరచుకోవడానికి. ఒకసారి ఒక గుడ్డివాడు తన శిష్యులు అడుగుతారు గుడ్డివాడిని చూసి, ప్రభువా, వీడు చేసినా లేదంటే వీని పాపం వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా, వీనికి గుడ్డితనం వచ్చిందని అడిగితే, ఇది వీడైనా ఇంటి వారైనా కాదు కానీ దేవుని నామాన్ని మహింపరచబడికే ఇది వచ్చినని దేవుడు చదివిస్తాడు. అయితే చూడండి, ఏదైనా నీలో బలహీనత ఉందా? 8 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో, ఆ బలహీనత నీ ఎదురు నుండి పోలేదా? నువ్వు ఆ బలహీనతను జయించలేకపోతున్నావా? నీ శరీరంలో కావచ్చు, నీకేదైనా ఈ లోకపరంగా నీకు కావాల్సిన లోటు అయితే ఏదైనా ఉన్నా అది నీ నుంచి పోలేదా? ఇప్పటికీ నీకు సంతోషం లేదు దాని విషయంలో. అయితే ఇది దేవుని యొక్క శక్తిని పరిపూర్ణం చేయటికే, దేవుని యొక్క మహిమ పరిపూర్ణం చేయటికే ఈ బలహీనత, ఈ లోటు నీతో కానీ నీ కుటుంబంలో కానీ ఉన్నది. ఇక్కడ పౌలు చెప్తున్నట్టు చూడండి, ఆ పౌలుకి గర్వం వస్తుంది. నీకు కూడా అదే సేమ్ గర్వం రావచ్చు దానివల్ల నీకు. అందువల్లనే ఆ బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది. క్రీస్తు శక్తి మనతో నిలిచి ఉంది. ఆ బలహీనతలో ఆయన శక్తి మనతో నింపి ఉన్నాడు. మనకు తట్టుకునే శక్తి ఇస్తాడు. ఆ బలహీనతకి మనకి ఏదైనా ఒకటి లోటు పెట్టాడంటే ఆ లోటును తట్టుకునే శక్తి మనకిస్తాడు. ఇవ్వకుండా నీకు బలహీనత ఇవ్వడు దేవుడు ఎప్పుడు. నేను విడిచిపెట్టేటప్పుడు కానీ నేను ఆ బలహీనతలో సాయరాని, నువ్వు చనిపోరా అని చెప్పుడు దేవుడు ఎప్పుడు కానీ. ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా, ఎప్పుడు దేవుడు ఏదైనా బలహీనత, ఏదైనా ఒక లోటు ఇచ్చాడంటే ఆయన శక్తి నీతో ఉంటుంది. దాన్ని భరించే శక్తి నీకు ఇస్తాడు. ఆయన శక్తి, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆ బలహీనత బహు సంతోషించే అతిశయపడ్డాడంట. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆ బలహీనత ఏందో బహు సంతోషపడ్డాడంట. ఇది నేర్చుకోవాలి మనము. ఎందుకంటే దేవుని శక్తి మనతో ఉంటుంది. ఒక బలహీనత, మనకు ఒక లోటు అనేది ఉంటే దేవుని శక్తి మనతో ఉంటుంది, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. మనం ఎప్పుడు తొలగిపోలేము దేవుని నుంచి, ఆ లోటు, ఆ బలహీనత వల్ల. కాబట్టి దేవుడు దాన్ని ఏదన్నా మనకు ఒకటి బలహీనత, పొరపా ఏదైనా ఇస్తున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు ఇంకా దేవునిలో బలపడడానికి కానీ, నువ్వు దేవునిలో ఇంకా ఎదగడానికి కానీ ఏదో ఒక పర్పస్తో దేవుడు నీ వద్ద ఉంచుతాడు. కానీ ఆయన శక్తి మాత్రము నీకు లేకుండా చేయడు. ఆయన మహిమ నీతో ఉంటుంది, ఆయన బలం నీతో ఉంటుంది. ఇలా అపోస్తలుడైన పౌలు వలె మనము సంతోషించడం నేర్చుకోవాలి. మన బలహీనత యందు, మన లోటు యందు, మన బలహీనత యందు మనము సంతోషించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కార్యాలు మనం పొందుకొని దేవుని ఆశీర్వాదం మనము పొందుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి దేవుడు ఇంత బలమైన వాక్యంతో మనతో మాట్లాడిన దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే
కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా. అవును ప్రభా, నీవు కృపాసత్య సంపూర్ణుడువు. అవునైనా నా కృప నీకు చాలును అని చెప్పావనైనా. అవును ప్రభా, నీ కృప మాతో ఉండనివ్వు ప్రభా. మాలో అనేక లోటుపాట్లు ఉండొచ్చు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు అయినా, అనేక సమస్యలు మా చుట్టూ ఉండొచ్చు. కానీ మీ శక్తి మాత్రం మమ్మల్ని ఎప్పుడు విడిచిపోదని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నానైనా. అవునైనా పౌలు వల్ల మేము ఈ శక్తిలో మేము ఆనందించుటకు నైనా, నీ శక్తిలో మేము అయ్యా బలపడటకు మాకు సహాయం చేయండి ప్రభా. నైనా తండ్రి, నా ప్రభా, నీ విడిచిపెట్టిపోతే మేమేమి అయిపోతామో తండ్రి. ఈ శ్రమలు మమ్మల్ని అధికంగా ఉన్నాయి ప్రభా, మాకు సహాయం చేయండి. అయినా మీరు తోడుగా ఉండి ప్రభా, మీ శక్తి మాకు తోడుగా ఉండుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యానుసారంగా అయినా మాకు కార్యములు జరిగించము నాయన. మీరే ముందుండి నడిపిస్తారని ప్రభా. ఇదిగో ఈ బిడ్డలు ఎవరైతే నీ మాటలు వింటున్నారో అయినా రోజు దినదినమున అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఇది నా మాటలు కాదునైనా, నీ మాటలనైనా. పరిశుద్ధాత్మల ప్రతి బిడ్డను మీరు ఏ శ్రమలో ఉన్నారో వాళ్ళని విడిపించు నాయన, వాళ్ళకు స్వస్థపరచు నాయన, వాళ్ళ లోటును తీర్చు ప్రభా. మీరు సహాయం చేయండి. నీ శక్తి పరిపూర్ణంగా వాళ్ళపైన కుమ్మరించు ప్రభా. మీరు సహాయం చేసి మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.